డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఇప్పత్తి వేణుగోపాల్ ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్నారు. గతంలో చూసుకుంటే పి గన్నవరం నియోజకవర్గ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైందంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రజలు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇప్పత్తి వేణుగోపాల్ కి ప్రజలు ఏ విధంగా సహకరిస్తున్నారు అనే దానిపై మా ప్రతినిధి రాంబాబు వేణుగోపాల్తో ఫేస్ టు ఫేస్ లో తెలియజేస్తారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు మనం దొడ్డవరం పెదపట్లంక గ్రామంలో అయితే మనం రావడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇప్పటి వేణుగోపాల్ అయితే ఈ ప్రసారంలో కొనసాగుతున్నారు. అసలు జోరుగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనకి నెలకొందని చెప్పుకోవచ్చు. అసలు ఈ ప్రసారం ఎలా కొనసాగుతుంది అనేది ఒకసారి ఇప్పటి వేణుగోపాల్ గారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వేణుగోపాల్ గారు ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. అసలు ఈ ప్రచారం చేసే తరుణంలో అసలు ప్రజలు ఎలా సహకరిస్తున్నారు సార్? ఏ విధంగా ఉంది మీ ప్రచారం? ప్రజల దగ్గర నుంచి మాకు సంపూర్ణ మద్దతు ఉందండి. మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. మీకు సంపూర్ణమైన మద్దతు అన్ని సెక్టార్స్ నుంచి, అన్ని వర్గాల నుంచి, అన్ని మతాలు, అన్ని కులాల నుంచి కూడా మాకు సంపూర్ణ మద్దతు ఉంది. దిగ్విజయంగా సాగుతుంది మా ప్రచారం. ఓకే, అసలు ఆ మెజార్టీ ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఎక్కువగానే వస్తుందండి. మెజార్టీ ఎక్కువగానే వస్తుంది. కిందటిసారి కన్నా ఎక్కువ వస్తుంది. చెప్పండి, ప్రధానంగా నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు మీరు? వాటర్ సప్లై ఉంటుంది, మంచి స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంట్ అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు సమ్మర్ కదండి ఇది, ఇప్పుడు నదీ కోత నివారణ వర్క్స్ అడుగుతారు. ఎందుకంటే నది ఒడ్డున ఉన్నాం కదా, వరదలు వచ్చినప్పుడు కోతకు గురైపోతుంటుంది ల్యాండ్ అంతా. ఆ గురి కాకుండా ప్రొటెక్ట్ చేయమని అడుగుతారు. ప్రధానంగా